ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. ఈ శుభదినమందు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయమును ధ్యానించుకొనిచుండగా నీవే మాకు తోడయుండి వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మను వారి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును, దుష్టులకును, మంచివారికిని, పవిత్రులకును, అపవిత్రులకును, బలులర్పించు వారికిని, బలుల నర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొను వారికే ఎలాగునో ఒట్టుకు భయపడు వారికిని అలాగునే జరుగును. అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగువాటన్నిటిలో ఇది బహుదుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికియుండు వారితో కలిసిమెలిసియున్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమునూ కలుగదు. వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి నెప్పటికిని వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరింపుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికీ అదే నీకు కలుగు లాభము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పాతాళమునందు పని అయినను, ఉపాయమునైనను, తెలివి అయినను జ్ఞానము లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవి అన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తనకు చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దాని యందు కొద్దిమంది కాపురముండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి చేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల యొక్క బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.
కాగా నేను ఇట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవ్వరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనుల్లో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ప్రభువా, విన్న ఈ వాక్యమును 20 100 ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు వినుచున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి ప్రభువా, అనారోగ్యంతో ఉంటే ప్రభువా మంచి ఆరోగ్యము దయచేయండి. ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరిని నీ చేయి హస్తం పెట్టి ప్రతి ఒక్కరిని పైకి లేపండి. నీ వారికి మంచి జ్ఞానము దయచేయండి దేవా. చేయి ప్రతి పనిలో శక్తిలోపము లేకుండా చేయనటువంటి బుద్ధి జ్ఞానమును వారికి దయచేయమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.